నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కళ్ళుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా వ్యవహరించనున్నారు. సుదీర్ఘకాలం బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసే విధంగా నిరసన ఉద్యమాలను విదేశాలలో ఉంటూ ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహిస్తున్న ఆయన పేరును విద్యార్థి నేతలు తెరపైకి తెచ్చారు. కోటాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ప్రభుత్వంకి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంగా మారడానికి నాయకత్వం వహించిన సోషియాలజీ విద్యార్థి నహీద్ ఇస్లాం యూనస్ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు ఓ వీడియోలో పేర్కొన్నారు. యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాల్సిందిగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ను అభ్యర్థిస్తున్నట్లు ఇస్లాం తెలిపారు. ఆర్మీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని విద్యార్థులు ఆమోదించారని స్పష్టం చేశారు. ఉద్యమ నిర్వాహకులు నేడు ఆర్మీ అధికారులతో సమావేశమవుతున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండేందుకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్యారిస్ లో చిన్నపాటి వైద్య ప్రక్రియ అనంతరం ఆయన బంగ్లాదేశ్ కు రానున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్ లో 17 రోజుల తర్వాత మంగళవారం కర్ఫ్యూను ఎత్తివేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సెమీ గవర్నమెంట్ ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ తెలిపింది. జూలై 19న దేశంలో కర్ఫ్యూ విధించారు. అంతకుముందు సోమవారం అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఓ కీలక ప్రకటనలో సాధ్యమైనంత త్వరగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే దీనికంటే ముందు షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి విపక్ష నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియాను హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. యూనస్ బంగ్లాదేశ్ లోని చిట్టాగాంగ్ లో 1940లో జన్మించారు. ఆయన ఒక బ్యాంకర్, ఆర్థికవేత్త, పౌర సమాజ నేతగా ఉన్నారు. మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్ లో చేసిన మార్గదర్శక కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. దీంతో ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. నోబెల్ బహుమతితో పాటు యూనస్ 2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అలాగే 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గో కలేడినియో విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా పనిచేశారు. గతంలో చిట్టాగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ గాను పనిచేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు యూనస్ కు ఈ ఏడాది జనవరిలో కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇది యూనస్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. ఏదేమైనా కానీ యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న బంగ్లాదేశ్ లో ఏర్పడబోయే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, భారత్ తో సత్సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అక్కడ రోహింగ్యా ముస్లింలు భారత్ లో చొరబడిపోతున్నారా అనే భయంకరమైన పరిస్థితులు చూస్తుంటే మాత్రం బంగ్లాతో ప్రమాదం భారత్ కొంచెం ఉంది అనేది అయితే అర్థమవుతుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.